శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆగస్టు 24వ తేదీ భాద్రపద శుద్ధ పాడ్యమి ఆదివారం నుండి ఆగస్టు 30వ తేదీ భాద్రపద శుద్ధ సప్తమి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు, ముఖ్యమైనటువంటి పర్వాలను గురించి, ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో భాద్రపద మాసంలో పాటించవలసినటువంటి నియమాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉదయం 11:12 వరకు, అనంతరం విధియ. పుబ్బా నక్షత్రం రాత్రి 2:34 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేష రోజులు, పర్వదినాల గురించి మనం పరిశీలిస్తే 24వ తేదీ ఆదివారం అనగా నేడు చంద్ర దర్శనం, అదేవిధంగా భాద్రపద మాస ప్రారంభం ఈరోజు. 25వ తేదీ సోమవారం అనగా రేపు భాద్రపద శుద్ధ విధియ బలరామ జయంతి, వరాహ జయంతి. 27వ తేదీ బుధవారం గణ చతుర్థిగా పిలువబడినటువంటి వినాయక చవితి. 28వ తేదీ గురువారం నాడు ఋషి పంచమి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి సింహరాశి యందు, చంద్రుడు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం, కుజుడు కన్యరాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు కర్కాటక రాశి యందు, శని మీనరాశి యందు వక్ర సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల అంశాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానం యందు శని, తృతీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానం యందు రవి, కేతువుల సంచారం వలన వ్యవహారాల విషయంలో కొంత చుక్కెదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో పనులు మీరు అనుకున్న రీతిలో కాకుండా అటు ఇటుగా సాగే సూచనలు కనబడుతున్నాయి. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కార్యస్థానంలో చిన్న చిన్న వ్యతిరేకతలు సైతం ఉద్యోగస్తులకు తలనొప్పిగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుండి ఎంత పని చేసినా గుర్తింపు లభించకపోవటం, అదేవిధంగా అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఈ రాశి ఉద్యోగులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న పనులు సైతం శ్రమతో కూడినవిగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కొంత ప్రతికూలతలు కొనసాగుతాయి. రుణాల విషయంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత తలనొప్పిగా మారే సూచనలు కనబడుతున్నాయి. భాగస్వాములతో జరిపేటటువంటి చర్చల్లో కొంత అస్పష్టత, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో ఈ రాశివారు విభేదిస్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆహారం విషయంలో ఈ రాశివారు ప్రత్యేకంగా క్రమశిక్షణ పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కొంత తలనొప్పిగా మారేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి తలకు మించినటువంటి భారం ఉండే పరిస్థితి కనబడుతుంది. కళా క్రీడాకారులకు అందినటువంటి అవకాశాలు చేజారే సూచనలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అప్రమత్తత అవసరం. ఈ రాశివారు వినాయక చవితి నాడు ప్రదోషకాలంలో గణపతికి ఎర్రని పువ్వులతో అర్చన జరిపించడం, గణేష స్తోత్ర పారాయణ చేయడం, మహాగణపతి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో రవి, కేతువులు, పంచమ స్థానంలో కుజుడు సంచారం వలన మాట విషయంలో చాలా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. మీకు ఎదురుపడేటువంటి వ్యక్తుల్లో మీ యందు శత్రుభావం ఉన్నవాళ్ళు ఎదురైనా వాళ్ళని నవ్వుతూ ప్రేమగా పలకరించి వాళ్ళలో ఉన్నటువంటి శత్రుభావాన్ని మీరు తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. సమర్థతతో పాటు మీ ఓర్పు, నేర్పు మీకు ఆయుధాలుగా మారి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు ఈ వారంలో చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు చేసేటటువంటి పనుల విషయంలో కొంత అస్పష్టత ఉండడం వల్ల ఫలితాల విషయంలో కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం దాన్ని లక్ష్య పెట్టకుండా ముందడుగు వేసే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని వేడుకలు, శుభకార్యాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గృహ అవసరాలు, గృహోపకరణాల నిమిత్తం ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ వారాంతంలో కొంచెం లోపించినప్పటికీ కూడా ఆదాయ వనరులు సమృద్ధిగా ఉండటం వల్ల
ఇబ్బంది లేకుండా గడిచిపోయే సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ప్రదోషకాలంలో గణేష స్తోత్ర పారాయణతో పాటు మహాలక్ష్మి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మస్థానం యందు బృహస్పతి, ద్వితీయ స్థానంలో బుధ సంచారం, అదేవిధంగా శుక్ర సంచారం, తృతీయ స్థానంలో రవికేతువుల సంచారం వలన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలను ఈ వారంలో పూర్తి చేస్తారు. గృహ కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటిస్తారు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి నుండి కొన్ని విషయాల్లో సలహాలు, సూచనలు వారిని అడిగి తీసుకుంటారు. అదేవిధంగా కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉన్నతాధికారుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపడతారు. సహోద్యోగులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తుల విస్తరణ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాలలో లాభాన్ని పెంచుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ వారంలో ఈ రాశి విద్యార్థులకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి ఆశీస్సులను కూడా స్వీకరిస్తారు. ఈ రాశివారు గణపతి దేవాలయంలో గరికమాలను సమర్పించడం, విశేష సంఖ్యలో ఉండ్రాళ్లు గణపతికి నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో గురువు, జన్మస్థానం యందు బుధ శుక్రులు, ద్వితీయ స్థానం యందు రవికేతువులు, తృతీయ స్థానం యందు కుజ సంచారం వలన ఆలోచనలు కొంత ఎక్కువగా ఉండి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ కొంత మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన కొంత మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొన్ని సమాచారాలు మీ చెవికి చేరి అవి మీ ఆందోళనకు కారణమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన, భగవద్ ఉపాసనకు ఎక్కువ సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పొదుపును పాటిస్తారు. భవిష్యత్తు కోసం కొంత మదుపు చేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి, అదేవిధంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. వాహనాలతో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా స్థాన మార్పిడి విషయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు వినాయక చవితి నాడు ప్రదోషకాలంలో గణేష స్తోత్ర పారాయణ, ఋషి పంచమి నాడు గణపతికి బెల్లం కలిపినటువంటి పాలు నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం కూడా చేకూరుతుంది. సింహరాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో బుధ శుక్రులు, జన్మరాశి యందు రవికేతువులు, సప్తమంలో రాహు సంచారం వలన వ్యాపారస్తులకు అనుకోని ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భాగస్వాముల విషయంలో సమన్వయం కొరవడేటటువంటి పరిస్థితి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో అస్పష్టత, లాభాల పెంపుకై చేసేటటువంటి ప్రయత్నాలు ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యక్తుల సహాయ సహకారాలు లోపించడం వల్ల కొన్ని లాభాలు అందినట్టుగా అంది చేజారే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. పని ఒత్తిడి అంతంత మాత్రంగా ఉంటుంది. అదేవిధంగా చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువగా దొర్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. అదేవిధంగా ఈ రాశి మహిళలకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తం మీద ఉత్సాహంగా ఈ వారం గడుస్తుంది. ఈ రాశి విద్యార్థుల శ్రమకు తగినటువంటి ఫలితం అందుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఈ రాశి వారు పొందుతారు. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసేటటువంటి ప్రయత్నం ఈ వారంలో చేస్తారు. సామూహికంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కొన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ధార్మిక సేవా కార్యక్రమాలకు, అట్లాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయాన్ని
కేటాయిస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు గణపతికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించడం, అదేవిధంగా గణపతి దేవాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఫలితాలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కన్య రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు రవికేతువులు, జన్మస్థానం యందు కుజుడు, సప్తమ స్థానం యందు శని ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ వనరులను పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా లోగడ ఎదుర్కొన్నటువంటి ఆర్థిక చిక్కులను అధిగమిస్తారు. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కానుకలు అందుకుంటారు. ఈ రాశి మహిళలకు ముఖ్యంగా ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉన్నదని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి విద్యార్థుల శ్రమకు తగినటువంటి ఫలితం అందుకుంటారు. కళా క్రీడాకారులు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేటటువంటి విధంగా మార్గం సుగమం అవుతుంది. ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణం కొనుగోలు విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు కొనుగోలు అమ్మకాల విషయంలో ఒక స్పష్టత లభిస్తుంది. ఆర్థిక లబ్ధి ఎదురు చూస్తున్నటువంటి వారికి వారాంతంలో అది అందేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించాలి. ఈ రాశివారు సింధూరంతో గణపతికి అర్చన జరిపించడం, అదేవిధంగా గణపతికి వెలగపండుని నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, వ్యయస్థానం యందు కుజుడు, లాభస్థానం యందు రవికేతువుల సంచారం వలన కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా లభించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి ఆదరణతో పాటు కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి చర్చిస్తారు. ఈ రాశి ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొన్ని వ్యతిరేకతలు, సహోద్యోగులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కొద్దిపాటి విరామాన్ని, విశ్రాంతిని కోరుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారాల విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా వ్యాపారాల విషయంలో ముందడుగు వేస్తారు. నూతనంగా ప్రారంభించాలనేటటువంటి వ్యాపారాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బ్యాంకులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల విషయంలో ఆయా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. వ్యవసాయదారులకు ఈ వారం కొంత ఆశాజనకంగా ఉంటుంది. భూమి కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలనేటటువంటి వాళ్లకు కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు అందుతాయి. నూతన వస్తువుల కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా సోదరులకు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశి నిరుద్యోగులకు ఈ వారం కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా అవివాహితులకు వారి వివాహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అడుగులు ఈ వారంలో పడేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు వినాయక చవితి నాడు మహాలక్ష్మి దర్శనం, అదేవిధంగా నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని గణపతికి నివేదించడం వల్ల కామ్యసిద్ధి కలగడంతో పాటు ప్రతికూల ఫలితాలు సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమం అనగా 4వ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని, అష్టమ స్థానంలో బృహస్పతి, భాగ్యస్థానంలో బుధ శుక్రుల సంచారం వలన చాలా విషయాల్లో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను ముందుగా గ్రహించి చాకచక్యంగా వాటిని అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటువంటి విమర్శలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. నేర్పుగా, ఓర్పుగా చాలా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అదేవిధంగా కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సహనమే మీ ఆయుధంగా మారేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సమీప వ్యక్తులు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు. కీలకమైన సలహాలు, సూచనలు మీ నుండి గ్రహిస్తారు. అదేవిధంగా మీ రంగంలో మీకంటే చిన్నవారైన వారు, మీ నుండి గతంలో సలహాలు, సూచనలు గ్రహించిన వారు, వారి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీ యందు కృతజ్ఞత ఆవిష్కరించేటటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో గోచరిస్తుంది. అదేవిధంగా
కుటుంబ సభ్యుల్లో మీకంటే చిన్నవారైనటువంటి వారి ఆరోగ్యం కొంత మీకు ఆందోళనకరంగా మారే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఈ రాశి ఉద్యోగులు ఈ వారంలో సెలవు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలను సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత వార ఆరంభంలో అస్పష్టత ఉన్నప్పటికీ వారాంతంలో ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని కానుకలు ఇవ్వడం కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు లక్ష్మీ గణపతి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి దశమ స్థానంలో కుజుడు, లాభ వ్యయ స్థానాల యందు చంద్ర సంచారం, అదేవిధంగా అర్ధాష్టమ స్థానంలో శని సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత స్పష్టత ఉండదు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయాలు నెలకొనే పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన కొంత మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తోబుట్టువులతో మీ మనసులో ఉన్నటువంటి మాటను వారితో పంచుకుంటారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి, అదేవిధంగా భవిష్యత్తును గురించి మీ ఆలోచనలు కూడా వారితో చర్చించే సూచనలు కనబడుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గర నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కుటుంబంలో పెద్దవారితో మాట మంతి జరుపుతారు. అదేవిధంగా కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ వారంలో ఈ రాశి వారికి పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా సహోద్యోగుల నుండి సహకారం అందటం వల్ల కొన్ని కీలకమైనటువంటి లక్ష్యాలు సైతం పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా శుభకార్యాలకు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాన్ని అందుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాల నిమిత్తం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకై ప్రయత్నం చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో దైవ దర్శనం చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం వారారంభంలో కొంత ఆందోళనకరంగా అనిపించినప్పటికీ చిన్న సమస్యలతోనే దాన్ని అధిగమించేటటువంటి పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. ఈ రాశివారు గణపతికి తెల్ల జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించి తేనెను నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సంకల్ప సిద్ధి కూడా కలుగుతుంది. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు, అష్టమ స్థానం యందు రవికేతువుల సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం వలన చిన్న చిన్న విషయాల్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఎక్కువ ఒత్తిడికి గురి చేసే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు నెలకొంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో ఇంట్లో చేసేటటువంటి రోజువారీ పనులు కూడా చాలా భారంగా అనిపిస్తాయి. ఉద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్ర, ఆహారం విషయంలో కొంత సమయం అటు ఇటుగా ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. పుట్టింటి వారి నుండి ముఖ్యమైనటువంటి కీలకమైన సమాచారాన్ని, ఒక ఆనందకరమైనటువంటి వార్తని ఈ రాశి మహిళలు అందుకునే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఈ రాశి వారు కేటాయిస్తారు. ఈ రాశి ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడంతో పాటు చిన్న చిన్న విమర్శలు మీకు మరింత భారంగా అనిపించే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో ఎక్కువ జాప్యం జరగడం, కొన్ని నిర్ణయాల విషయంలో మీరు ఆలస్యంగా మేల్కోవడం వల్ల కొన్ని అవకాశాలు అందినట్టుగా చేజారిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కొన్ని విమర్శలు తప్పకపోవచ్చు. కళాక్రీడా రంగాల వారికి కొన్ని ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అందడానికంటే ముందే ముఖ్యమైన అనుకూలమైన సమాచారం అందుతుంది. ఈ రాశివారు వినాయక చవితి నాడు ప్రదోషకాలంలో గణపతి అర్చనలో సింధూరాన్ని ఉపయోగించడం, గణపతికి జరిగేటటువంటి వేడుకల్లో అరటిపండ్లు గణపతి పూజలో ఎక్కువగా నివేదించడం వల్ల అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మస్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో శని, సప్తమ స్థానం యందు రవికేతువుల సంచారం, అష్టమంలో కుజుడు ప్రభావం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా చేయలేక మధ్యలో వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎదుర్కొండే సూచనలు కనబడుతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో కలిసి హాజరవ్వవలసినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు ఉన్నాయి. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. ఉద్యోగస్తులకు లక్ష్యాలు
సాధించడం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చక్కగా సకాలంలో వాటిని పూర్తి చేయగలుగుతారు. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి ఈ వారంలో అందుకుండే పరిస్థితి గోచరిస్తుంది. బదిలీలు, పదోన్నతి విషయంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోయి స్పష్టమైనటువంటి సమాచారం అందుకుంటారు. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు విదేశీయాన యోగా సూచనలు కూడా ఈ వారంలో గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కార్యస్థానంలో మీ పనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రభుత్వం నుండి చేకూరవలసినటువంటి లబ్ధి మీకు చేకూరే సూచనలు ఈ వారంలో స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశివారు పిండి దీపారాధన గణపతి ముందు ఆవు నెయ్యితో వెలిగించడం, తేనె, ఆవు పాలు కలిపి గణపతికి నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మస్థానం యందు శని, వ్యయస్థానం యందు రాహువు, సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వలన కుటుంబ సభ్యుల విషయంలో కొంత సమన్వయ లోపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు కొంత విమర్శలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. మంచికి వెళితే చెడు ఎదురైందన్నటువంటి సందంగా కొన్ని వ్యవహారాలు గోచరిస్తాయి. కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలతో పాటు మీరు మాట్లాడేటటువంటి మాట కూడా వివాదాస్పదం అవుతుంది. కాబట్టి మాట విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు నిర్ణయాల విషయంలో తొందర లేకుండా పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. కార్యస్థానంలో దొర్లేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మీకు మరింత తలనొప్పిగా మారే పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారుల నుండి ఇప్పటిదాకా ప్రశంసలు అందుకున్న వాళ్ళు సైతం కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి శుభకార్యాల విషయంలో అనుకూలమైన నిర్ణయాలు, అనుకూలమైన శకునాలు కనబడే సూచన కనబడుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణం, కొనుగోలు విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు వినాయక చవితి నాడు గణపతికి కలువు పూలతో అర్చన చేయడం, అటుకుల పాయసం గణపతికి నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఈ వారంలో మనందరి చేత పూజలు అందుకోబోతున్న ప్రణవ స్వరూపుడు, ప్రథమ పూజితుడు, ప్రమద గణనాయకుడైనటువంటి గణపతి అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, అందరికీ సమస్త శుభాలను మంగళస్వరూపుడైనటువంటి మహాగణపతి ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసం అంటే హృషీకేశ అనే పేరుతో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాల్సిన మాసం. కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించుకుంటే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాద్రపద మాసం సందర్భంగా గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నాన్ని, లవడాన్ని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. భాద్రపద మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా విష్ణు ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయ దర్శనం చేయటం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది.